Hello friends, welcome to physics class. So this is the continuation to our first part, human and colorful world. Where in the first part we have discussed least distance of distinct vision, angle of vision and variable aperture. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, లైట్ అనేది ట్రావెల్ అవుతూ కార్నియాని దాటి కార్నియాకి ఐరిస్ కి మధ్య ఉన్నటువంటి ఒక లిక్విడ్, దీన్ని మనము aqueous humor అంటాం. AQUEOE aqueous humor అంట. ఈ aqueous humor ను దాటి, అంటే ఇక్కడ ఉంటుంది ఆ లిక్విడ్, ఈ రీజియన్ లో ఉంటుంది, ఐరిస్ కి ప్యూపిల్ కి మధ్య ఉన్నటువంటి రీజియన్ లో. అంటే మన బాడీలో వచ్చినటువంటి ఇంటర్నల్ ప్రెషర్ చేంజెస్ తట్టుకోవడానికి, ఓకేనా, దట్ లిక్విడ్ ఇస్ మోర్ యూస్ఫుల్ టు అస్. అండ్ ఆల్సో దిస్ లిక్విడ్ హెల్ప్స్ టు allow the light into the iris. ఓకేనా, అక్కడ పడేటువంటి లైట్ మొత్తం ఐరిస్ లోకి వెళ్ళడానికి ఈ లిక్విడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఐరిస్ నుంచి లైట్ లెన్స్ లోకి వెళ్ళిపోయింది. ప్రీవియస్ వీడియో లైట్ ఎంటెడ్ అప్ టు ప్యూపిల్ వరకు వచ్చేసింది. ప్యూపిల్ తర్వాత ఉన్నటువంటిది లెన్స్. ఇప్పుడు లైట్ అనేది లెన్స్ లో నుంచి పాస్ అయ్యి ఎక్కడ పడుతుంది? ఇప్పుడు హియర్ బ్యాక్ సైడ్. వాట్ ఈస్ దిస్ ఇస్ కాల్డ్? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రెటీనా. దీన్ని మనం రెటీనా అంటాం. రెటీనా ఇస్ నథింగ్ బట్ ఏ స్క్రీన్ కనెక్టెడ్. ఇక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్ని ఆప్టికల్ నర్వ్ కు కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఆ ఇమేజ్ ఫామ్ అయిన ఇమేజ్ అటువంటిది బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. సో వాట్ ఎవర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్, ఇట్ గోస్ టు ద బ్రెయిన్, రీచెస్ టు ద బ్రెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆప్టిక్ నర్వ్. ఓకే, ఆప్టిక్ నర్వ్. Right. So here the main doubt is one thing. I have one doubt. What is that? The distance between lens and retina. ఈ lens కి retina కి మధ్య distance 2.5 centimeters. Okay, means distance between the lens and the screen is 2.5 centimeters. కానీ మన రిఫ్రాక్షన్ యూనిట్ లో గాని రిఫ్లెక్షన్ యూనిట్ లో గాని నేర్చుకున్నప్పుడు వాట్ ఏ లెంత్ ఈస్ when the distance of the object is changed, distance of the image also will be changed. V value change అవుతుంది, U value change అవుతుంది, U value change అవుతుంది, V value change అవుతుంది. ఎస్ ఆర్ నో? U value distance of the object. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఫామ్ అయింది అనుకుందాం. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఆబ్జెక్ట్ ఈస్ చేంజ్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ కూడా చేంజ్ కావాలి కదా. బట్ ఇన్ అవర్ హ్యూమన్ ఐ ఎవ్రీ టైమ్ ద పొజిషన్ ఈస్ కాన్స్టెంట్. Every time the position of the screen is constant. అంటే డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అవుతుంది? ఆబ్జెక్ట్ డిఫరెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా సరే ఇమేజ్ అనేది ఒకటే ప్లేస్ లో ఫామ్ అవుతుంది. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో దట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ లెన్స్ ఇస్ చేంజ్డ్. ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసినట్లయితే ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ లో మనం ఇమేజ్ ఫామ్ అయ్యేటట్టు చేయొచ్చు. మరి ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఎలా చేంజ్ చేయొచ్చు? ఇది ఫిక్స్డ్ కదా. సో హియర్ వి హావ్ ఫ్యూ మజిల్స్ నేమ్డ్ యాజ్ సిలియరీ మజిల్స్. ఇక్కడ మజిల్స్ ఉంటాయి. ఈ లెన్స్ ను హోల్డ్ చేస్తూ ఇక్కడ రెడ్ కలర్ డ్రా చేసినట్టు మజిల్స్ ఉంటాయి. వీటిని సిలియరీ మజిల్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ ద ciliary muscles. Right? We call them as the ciliary muscles. ఈ ciliary muscles లెన్స్ ను హోల్డ్ చేసి ఉంచుతాయి. ఈ ciliary muscles జస్ట్ లైక్ అవర్ ఐరిస్ లో ప్యూపిల్ నేర్చుకున్నప్పుడు ఐరిస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ప్యూపిల్ సైజ్ చేంజ్ అవుతుంది. అలానే ciliary muscles కూడా ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎలా చేంజ్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్, see friends, here we can see the ciliary muscles and the lens. Here ciliary muscles are expanding. So as the expansion is there, you can see the bulge in the sides of the lens. You can see the sides. The side is being changed. Now the ciliary muscles are relaxing. See, as they are relaxing, you can see again there is a change in the curve. So as there is a change in the position of the ciliary muscles, there is a change in the size shape of the lens on the both sides. So because of this, what happened? Focal length of the lens will be
changed. Okay, understood. So for this change in the focal length, ciliary muscles, whichever the red color part is there, the red color part muscles are most helpful to us. Okay, right. Let us come to the class again. This is one lens. దీని ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దీని యొక్క కర్వ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా? దిస్ ఇస్ ద కర్వ్. ఈ కర్వ్ కి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఇది ఫోకల్ లెంత్ అవుతుంది. ఎస్ సార్. సో ఈ కర్వ్ మీద ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది, డిపెండ్ అయి ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ లెన్స్, యూ హ్యావ్ టు చేంజ్ ద కర్వ్. ఆ కర్వ్ ని చేంజ్ చేయాలి. సో హౌ టు చేంజ్ ద కర్వ్? సో ciliary muscles are there, no? ఈ ciliary muscles, number one, these ciliary muscles expands or strain. Expands or strain. Expansion of ciliary muscles or strain of ciliary muscles. ఈ ciliary muscles కి ఇది rigid end. ఇది rigid end. పైకి ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఈ మజిల్ కిందికి వస్తుంది, ఈ మజిల్ పైకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది? ఈ లెన్స్ అనేది ప్రెస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకొకటి మనం నేర్చుకోవాలి. వాట్ ఈస్ దట్? లెన్స్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ మజిల్, ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లెక్సిబుల్ మజిల్. మనము ఇది సమ్మర్ లో ముంజకాయలు తింటామా, వైట్ కలర్. సో ఆ రకమైనటువంటి సాఫ్ట్ ఫ్లెక్సిబుల్ మజిల్ అది. సో వెన్ ఎవర్ యూ ప్రెస్ ఇట్, ఇమాజిన్ ఒక బాయిల్డ్ ఎగ్ ఉంది, ఆ బాయిల్డ్ ఎగ్ ని పైనుంచి కింద నుంచి ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది, రైట్? ఇఫ్ యూ పుల్ ఫ్రమ్ టూ సైడ్స్, ఇట్స్ షేప్ అగైన్ డిక్రీజెస్. ఓకేనా? షేప్ చేంజ్ అనేది జరుగుతుంది. దాన్ని ఫోర్స్ అప్లై చేసినప్పుడు షేప్ చేంజ్ అనేది జరుగుతుంది. అలానే హియర్ ciliary muscles, when they expands, ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఈ ciliary muscle కిందికి, ఈ ciliary muscle పైకి పుష్ చేస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని C1, దీని C2 ciliary muscles అనుకుందాం. ఆ C1 పైనుంచి కిందికి, C2 కింద నుంచి పైకి పుష్ చేస్తాయి. అలా పుష్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ కర్వ్ అనేది పెరుగుతుంది. ఈ కర్వ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫోకల్ లెంత్ డిక్రీజెస్. ఎప్పుడైతే ciliary muscles ఎక్స్పాండ్ అయితే ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ కేస్ ఈజ్ ciliary muscles relaxes, contracts or relax. ఓకేనా? ciliary muscle ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో ఆర్ రిలాక్స్ అవుతుంది అంటే అది తన ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ పుష్డ్ ఇన్ opposite ఇలా. సో దెన్ వాట్ హ్యాపెండ్? దెన్ ద సైజ్ ఆఫ్ ది షేప్ ఆఫ్ దిస్ లెన్స్ విల్ బి చేంజ్డ్. అప్పుడు ఏమవుతుంది? కర్వ్ అనేది తగ్గింది. కర్వ్ తగ్గినప్పుడు ఫోకల్ లెంత్ ఇంక్రీజెస్. Right? In this way, focal length decreases and increases with the help of the ciliary muscles. Okay? This change in the focal length with respect to the position of the object is called as the power of accommodation. What we call it? We call it as power of accommodation. The most important point is this. Power of accommodation. Power of accommodation is change in the focal length of the lens with respect to the position of the object. The change in the position of the object. Change in the focal length of the lens. Right again, once again, the change in the focal length of the lens. With respect to the
change in the position of the object. Is the last line appearing to you, or else you listen it simply? Position of the object. అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ కు తగ్గట్టు ఫోకల్ లెంత్ చేంజ్ అవడాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటారు. ఈ పవర్ ఆఫ్ అకామిడేషన్ దేని వల్ల పాసిబుల్ అవుతుంది? సిలియరీ మజిల్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో వాట్ ఇస్ యాక్చువల్లీ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్? లెట్ us see what is the actual focal length of the eye lens. So we will see the focal length of the eye lens. One object is at infinite. One object is at infinite. That is at a far distance. Object అనేది ఎక్కడో far distance లో ఉన్నప్పుడు what is happening? What is happening? Image is always formed between on retina. So that is the distance is -2.5 centimeters. 2.5 centimeters. Right? Object is at infinite. Okay, now we have to find the focal length. In our previous videos we have seen how to solve the problems. There we have written 1 by f is equals to 1 by v minus 1 by u. What is 1 by v? 1 by 2.5 minus 1 by infinite. 1 by infinite is 0. So 1 by f is 1 by 2.5. F is equals to 2.5 centimeters. Right? F is equals to 2.5 centimeters. Means what? When you are seeing a farther object, the focal length of the lens is 2.5 centimeters. When you are seeing the closer objects అంటే మన ఇంత ముందు పార్ట్ 1 లో నేర్చుకున్నాం. From where the clear vision is started? From least distance of distinct vision. So least distance of distinct vision ఎంత ఉంటుంది? 25 centimeters ఉంటుంది. So let us see 25 centimeters. Means what? Object is at 25 centimeters. Means what? For closer objects. ఇక్కడ ఏం చేసాం మనం? ఆబ్జెక్ట్ ఇస్ అట్ ఇన్ఫినైట్. ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గరగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఇస్ అట్ 25 centimeters. That is for the closer objects. U is 25 centimeters. Object distance is always negative. Image is always positive here. Why? Because in the direction of the incident ray, image is formed. That too, what we have to take when you are taking the lenses. Lenses lo real images will be taken positive. V is equals to what is the distance? Image where it is formed? Image is formed at 2.5 centimeters. This distance constant అని చెప్పాం కదా. This distance is always constant. So U value is minus 25. V value is 2.5. Let us see what is 1 by f. 1 by f is equals to 1 by v, 1 by 2.5 minus 1 by minus 25. Right? 1 by 2.5 minus 1 by minus 25. Minus to minus plus this point cut in here, right? 10. 10 by 25 plus 1 by 25. It becomes 11 by 25. Now find the f value. F value you can write as f value can be written as 25 by 11. I am writing the continuation here. 25 by 11. So it is 11 2s are 22. Right? 11 2s are 22. So 3 0 point 11 2s are 22. 80 11 7s are 77. 2.27 centimeters. What is the minimum focal length? Minimum focal length is 2.27 centimeters. Maximum focal length is 2.5 centimeters. అంటే ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.25 సెంటీమీటర్స్ మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఇస్ కాల్డ్ యాజ్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్. అంటే ఓవరాల్ మనం ఎట్లా కంక్లూడ్ చేయొచ్చు? Expands, then focal length decreases. Expands, then focal length decreases. Focal length ఎప్పుడు decrease అవుతుంది? When you are seeing the closer objects. అంటే closer objects చూసినప్పుడు ciliary muscles expand అవుతాయి. So that we will get a headache. అంటే ciliary muscles ఏముంది? Strain ఉంది ఇక్కడ. So because of strain we can't see for long time. Closer objects we can't see for long time. But if you see the farther object you can see relaxingly. So the reason what when you are seeing the farther objects, focal length increases. The ciliary muscles relaxes,
ఫోకల్ లెంత్ ఇంక్రీజెస్. ఫోకల్ లెంత్ ఎక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది? 2.5 సెంటీమీటర్స్. సో ఒకటే గుర్తుంచుకోండి, we can see farther objects very peacefully, very relaxingly. అంటే ఏమవుతుంది అక్కడ? ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. when you are seeing closer objects, ఇంకా కొంచెం దగ్గర ఉన్న టీవీ ఉంది, టీవీ దగ్గర నుంచి చూసినాం మనకు హెడేక్ వస్తుంది. థియేటర్ లో బ్యాక్ వైపు చూస్తే కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది మన బాల్కనీలో. దట్ ఈస్ ఇఫ్ యూ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో దెన్ యూ ఫీల్ సమ్ స్ట్రెయిన్. రీజన్ ఇస్ క్లోజర్ ఆబ్జెక్ట్స్ చూడడం వల్ల ఫోకల్ లెంత్ తగ్గుతుంది, సిలియరీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఫార్దర్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ యూ ఆర్ సీయింగ్ ద ఫార్దర్ ఆబ్జెక్ట్స్ 2.5 centimeters is a focal length. When you are seeing the closer objects, minimum 2.27 centimeters. Okay friends, this is about power of accommodation. If this power of accommodation is not proper, అంటే సిలియరీ మజిల్స్ రిలాక్సింగ్ గానీ ఎక్స్పాన్షన్ గానీ కాంట్రాక్షన్ గానీ ప్రాపర్ గా చదివినప్పుడు we will get defects in our vision. అంటే కొన్నిసార్లు దూరం వస్తువు చూడలేం, కొన్నిసార్లు దగ్గర వస్తువు చూడలేం. So in our next video, we'll discuss the different defects caused due to the defect in the adjustment of the lens. Lens adjustment proper గా లేకపోవడం వల్ల ఎలాంటి defects వస్తాయి. Okay, defects of vision will be discussed in our next video. Thank you very much.